ఈ బీడీలన్నీ ఇచ్చేద్దామంటే వాన పడవే వాడగొట్ట. ఇదేం కథ? చాలా సోకులు పడ్డ కాడికి లేచినావు, తానం చేసినావు, పువ్వులు పెట్టుకున్నావు, కూర్చున్నావు. పని అంతా వాళ్ళు చేస్తా అనుకున్నావు, మీ అవ్వచ్చి చేస్తా అనుకున్నావా? మేనగోడలు వెన్న కొడుకిచ్చి లగ్గం చేస్తే ఇటున్న పుల్లాంటి పెడతావు. నన్ను ఊసోని పని చేపిస్తుంది కావచ్చు అనుకుంటే, అయ్యో నేనే పని చేస్తానా? అయితే కానీ కట్నం పైసలు అడగవా? నీ అవ్వను నీ అన్నను ఎప్పుడు అడుగుతా అనుకుంటాను? ఆ కట్నం గురించి అడుగుతానే కదా అత్తమ్మ, మా వాళ్ళకు నేను దూరం అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని అడగాలి? నువ్వు దూరం అవుతావా దగ్గర అవుతావా నాకు తెలియదు. అంత నీ అన్నగాడు కట్న పైసలు ఇస్తానని నీ అవ్వ ఇస్తానది. ఆ కట్న పైసలు పట్టుకొచ్చిరాక నాకు గలవ దొక్కేదే లేదు. నేను అత్తన్నాను కూడా పెద్దంతరాల చిన్నంతరం లేకుండా మంచాల కూర్చొనున్నావు. గింత అహంకారమా నీకు? ఎందుకో తలకాయ బాగా నొత్తాంది అత్తమ్మ, అందుకే వచ్చి కూర్చున్నా. నీకు తలకాయ నొత్తాందా? నువ్వు చేస్తే పని నీకు ఇట్లా కాదే. నువ్వు ఉన్నాడు బయటికి. అమ్మా అమ్మా కొంచెం అన్నం పెట్టే. ఏమైంది ఏడుతున్నావు? అమ్మా ఏమైంది ఏడుతున్నావు? ఏడవపోతే ఏం చెయ్యాలిరా? అందరూ తులాకాశ పండుగకు అవ్వగారి ఇంటికి వచ్చిపోతాంటే నా పానం అంతా దొరక్కపోతుంది కొడుక. మనం చెల్లికి ఇత్తనన్న పైసలు ఇస్తే చెల్లి కూడా అందరు లెక్క మన ఇంటికి పండుగకి వచ్చి పోవు కదరా. దానికి ఒప్పుకునే పోయకపోతే అటు వాళ్ళ అత్తగారితో లొల్లాయ. గిన్ని రోజులు అయ్యే చెల్లెని చూడక పానం అంతా కొట్టుకుంటుంది రా. నీళ్ళు ఉన్నాక పోయకపోతే లేకనే ఇబ్బంది అవుతుంది. లేవంటే మనకు తెలుసురా మన లేని బతుకు, వాళ్ళకేం తెలుసురా? అదంటే వేరే ఇంటికాడ నుంచి వచ్చింది. నాకు తోడ పుట్టినోడు కూడా కనీసం నన్ను అర్థం చేసుకుంటలేడు. మా చెల్లుండి బతుకుతుందా లేక బతుకుతుందా అని వాడికి ఇంత కూడా అర్థం చేసుకుంటలేడు. చెల్లి ఎట్లున్నదో ఏమో కొడుకు అందరు చూస్తా అంటే చెల్లి యాది కత్తందిరా. ఏమైంది బిడ్డ? ఎన్ని రోజులు అయినా మా అమ్మ ఒక్కదాని వచ్చినావా? అల్లుడికి ఇట్లా వచ్చిండా? వాళ్ళు ఎవ్వరు రాలేదమ్మా. కట్నం పైసలు పోయలేదని అత్తమ్మ నన్ను ఇంట్లో వచ్చి మెడలు పట్టి నూకేసింది. ఏంది? కట్నం పైసలు అడిగిందా? వాళ్ళకి ఏం తక్కువ చేసినామని మళ్ళీ కట్నం అడిగినరే? పెట్టడి అన్ని పెట్టినాం కదా, ఇంకేం కావాలట? ఇప్పటికిప్పుడు కట్నం పైసలు అంటే మళ్ళీడికి వెళ్దాం మాత్రం. నేను కూడా అత్తమ్మకి అదే చెప్పినమ్మా, కానీ మీరు పోసిన కట్నం పైసలు వాళ్ళకి సరిపోతలేవాట, ఇంకా పోయమని అంటాను. బయట సంబంధాలు ఇస్తే ఎవరు ఎట్లా చూసుకుంటారో అని నా అన్నగాడు కదా, నా రక్తం, నా తోడు పుట్టినోడు, నా బిడ్డ నాన్న బిడ్డ లెక్క చూసుకుంటాడని ఇస్తే నిన్ను గిన్ని గోసలు పెట్టబట్టి బిడ్డ. పోనీ అయినా కన్నా చెప్పి వాళ్ళ అమ్మ నచ్చ చెప్పమందామంటే అయినా కూడా వాళ్ళ అమ్మ పట్టే ఉన్నాడమ్మా. చెల్లె నువ్వేం బాధపడకురా, నేను చూసుకుంటా కదా. ఏం చూస్తావురా? రోజు రోజు నూరిపోతారు. వాడు కూడా మా మాట వినకుండా అయ్యిండు. నీ మామ ఇన్ని రోజులు చెల్లె నువ్వు పోయకుండా మంచిదే, ఉన్నంతలో నువ్వు మంచిగా ఉంటే చాలనేటోడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొచ్చారాక చూసుకుంటున్నాడు. అంటే వాళ్ళు ముగ్గురు ఒకటి అయినట్టు కాదారా? నా బిడ్డ చూసుకుంటా నేను కంపల వారేసుకున్నా కదరా. నా అన్న నా మేనల్లుడు అని నమ్మిన బిడ్డ. నువ్వు బాధపడకూడదు. పరాయోనికి ఇచ్చిన కూడా నేను బాధపడపోదురా. తోడబెట్టినోనికి ఇచ్చి వాడు తక్కువ వాడని తెలిసి కూడా వానికి ఇచ్చి వాని కాళ్ళు మొక్కుడు అవుతుంది. బాధ కాకపోతే ఇంకేముంటుంది రా నీళ్ళు. నువ్వు ఏడవకు బిడ్డ, నీ మామతో చెప్తా కానీ నువ్వు ఏడవకు, అంత మాట్లాడతా. సరే అమ్మా. ఏం మాట్లాడతావమ్మా? మొన్న లొల్లైనప్పుడైనా ఆగిల్ ఒక్క కూర, నా కడప ఒక్క కూర అన్నారు. ఇప్పుడు పోయి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు? అమ్మ మీరేం చేస్తారో నాకు తెలియదు. నా సంసారం మంచిగా ఉండాలంటే ఆ కట్నం పైసలు మా అత్తమ్మకి ఇవ్వాలి. మీ ఇష్టం అమ్మ. అది చెప్పుదామనే నేను వచ్చిన. నేనేదో ఇక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని రాలేదమ్మా. అది కాదు బిడ్డ, ఉన్న గింతంత పొలంలో 3 సార్లు వరెత్తే 3 సార్లు లాస్ అయినాం కాదు. 3 లక్షలు అప్పు తెచ్చి పెట్టిండు. మునిగినామని ఆడేది కల్లరు పడితే కొడుకు ఇయ్యాడు కాకపోతే మళ్ళీ రాని వానికి నచ్చ చెప్తాన్నా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు నువ్వు పైసలు కావాలంటే నేను ఏడికి పోయి దేవాలనే బుజ్జి. నేను
చచ్చినా రావు ఆడు చచ్చినా రావు. ఏడ నడక రావాలి? పెట్టుబడికి తెచ్చిన అప్పులే కట్టకపోతే నేను మళ్ళీ ఏడ అప్పు ఊడుతా చెప్పు నాకు. నేను ఏడ నడక రావాలి? లక్ష్మి లక్ష్మి హా, ఏం చేస్తున్నావు ఇక ఛాయలు తీసుకురా. తెత్తా రావు. ఇక ఆగనాగడవయ్యా మీ మునగల్ల మొగోడు ఛాయకు ఏవాటు ఛాయ్ తీసుకొచ్చడానికి గిన్నె చదవబడితే మరి మొత్తుకునేదా మొత్తుకోబడుతుంది తేనా ఛాయ? నువ్వు అక్కడైతే వంట ఇట్లున్నావు, నీకు నచ్చతో ఏం రాదని నేను గట్టిగా పిలిచిన. మా ఆయన వచ్చింది కానీ తాగు ఎటువైనా ఇవ్వదాకా పొలం కాడికి వచ్చిన వాన పడుతుంది కనబడతలేదా అని. బాగానే పడుతుంది కానీ గుడిదాన్ని కాలే ఇంకా. ఏమో నీ గుడ్డి ఏందో నీ లెక్క ఏందో పో. ఓ తాగు ఏమవుతుంది నడవకపోడ. అపర్ణ అపర్ణ ఇటు పోయింది ఇది. అమ్మా అమ్మా ఆ, ఇటు పోయింది ఇది. ఏంద్రా అపర్ణ ఎటు పోయింది? ఆభరణనా? ఆభరణ ఎక్కడది? ఆభరణను బయటికి వెళ్ళగొట్టిన కట్నం పైసలు పట్టుకొని రా పాని దాని ఎవరింటికి. ఏంది వెళ్ళబోతున్నావా? ఎందుకే? మరి లేకపోతే ఏంద్రా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది వరకు కట్నం లేదు ఏం లేదు. ఇంకెన్నడు తెచ్చిస్తుంది ఇంకెన్నడు అది అవుతావు. వాళ్ళతో మనకు మాటలే లేవు. మాటలు లేకుండా దీన్ని తోలుతూనే మాటలు కలిస్తే పైసలు వస్తాయి. మాటలు లేకుంటే పైసలు అయితే వస్తాయి కదా. ఎందుకు ఓట్లు? ఎప్పుడు పోయింది? పొద్దుగాల పోయింది. అత్తాను కావచ్చు దగ్గర రావచ్చు అప్పుడే పోయింది. మరి చాయ్ వస్తారా అన్న? వస్తారా? ఏ వానకు చలి పెడుతుంది చాయ్ అన్న వసుకొస్తా తాగు. అపర్ణ ఎటు పోయినారా? అమ్మోళ్ళ ఇంటికి పోయినా మావయ్య. ఎందుకు పోయినారా అమ్మోళ్ళ ఇంటికి? అత్తమ్మ కట్నం పైసలు కావాలని మెడల్ పట్టి ఇంట్లో నుంచి నూకేసింది. అదే విషయం నేను అమ్మోళ్ళకు పోయి చెప్పిన మావయ్య. మా పరిస్థితి మంచిగా లేదు, ఇప్పుడు కట్నం పైసలు అంటే మేము ఏడే తెస్తాం, మాకు కొంచెం టైం కావాలన్నారు మావయ్య. అత్తమ్మకు దానికి పైసలు పిచ్చి అంటే బాగుంది, దానికి బంధాలు బాంధుత్వాల గురించి తెలియదు. నేను ఉన్నదా రాపాలి మేనమామ అంటే కన్న తండ్రితో సమానం. నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అత్తమ్మ ఏమన్నా అన్నా కూడా నాకు చెప్పు, నేను అత్తమ్మని అడుగుతా బిడ్డ. నువ్వేం బాధ పెట్టుకోకు, నువ్వైతే ఇంట్లోకు. ఇగో తాగు. తెచ్చినా పైసలు ఇచ్చిర్రా మీ వాళ్ళు? ఇడితే ఇలా అది అత్తమ్మ మా ఊళ్ళను నేను అడిగిన, కానీ వాళ్ళే బాగా అప్పుల పాలై ఉన్నారట. ఇప్పుడే అనంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారత్తమ్మ, తర్వాత తీసుకొచ్చిస్తా అన్నారు. నాకు అదంతా తెలియదు. నాకు కావాలి ఇప్పుడు పైసలు. తర్వాత అంటే ఎన్నిసార్లు చెప్తారు ఇట్లా? ఎన్నిసార్లు ఇట్లా బోర్లేస్తారు? ఎన్నిసార్లు ముస్తారు? నాకు అదంతా నాకు పైసలు ఇచ్చినాక నాకింది ఒక్కదని చెప్పిన మళ్ళీ నా ఇంటికి ఎట్లా వచ్చినావు? ఇంకెన్నడు తెచ్చిస్తారు? నాకు వాళ్ళు చెప్తారా ముగ్గురు కలిసి? ఇస్తారత్తమ్మ, ఇవ్వకుండానైతే ఉండరు కదా. ఇవ్వకుండా ఉండరు కాదు, నాకు పైసలు కావాలి. నాకు పైసలు తెచ్చిస్తారు అక్కడ నాకింది ఒక్కదని నడు. నువ్వు ఆగే, అది ఇస్తా అంటుంది కదా. ఏంద్రా ఆవు ఆవు అని ఎన్నిసార్లు ఆగాలరా? ఎన్నేళ్ళ నుంచి ఆగాలి? ఎప్పుడు ఇస్తారో చెప్పే. నువ్వన్న అత్తమ్మ కొంచెం నచ్చ చెప్పు బావా. ఇగో నచ్చవాడు చెప్పినా నువ్వు చెప్పినా నాకు పైసలు కావాలి ఇప్పుడు. ఫస్ట్ నువ్వు నడు. అరే పైసలు ఇచ్చాక రేపు తెస్తా అంటారు కదా, నడు నువ్వు. నేను మాట్లాడతా. ఏం చేయాలి పోయి? అరే నువ్వు పోయే, నేను అడుగుతా కానీ. మా పోతానే తీరాదురా. ఏమడుతావు అడుగు. ఏమన్నారే మీ అన్న గిట్ల? ఇస్తానన్నారు బావ, కానీ వాళ్ళకి ఇప్పుడు బాగా అప్పులు ఉన్నాయట. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎట్లా ఇబ్బంది పెట్టాలి చెప్పు? వాళ్ళు ఇబ్బంది పెట్టవు కానీ మన పరిస్థితి కూడా మంచిగా లేదు కానీ అమ్మ అందుకే అడిగినట్టు పైసలు. సరే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తా అన్నారో అప్పుడే ఇవ్వండి, నేను చెప్తా అమ్మకి. కానీ అత్తమ్మ నుంచి అట్లేదు బావ, ఎప్పుడు చూసినా పైసల కోసమే అడుగుతుంది. అరే నేను మాట్లాడతానే అమ్మతో, నేను మాట్లాడతా. ఏం చెప్తున్నావే? బీడీలు కట్టలు కడతాను కనబడతలేదా? మరి కాక కోడల పొలను ఇంట్లోకి ఎందుకు వెళ్ళగొట్టినా? కోడల పొలం ఇంట్లోకి ఎందుకు వెళ్ళగొట్టినా? పైసలు లేవద్దా కట్నం పైసలు? నీకు పైసల పిచ్చి బాగుంది, పైసే 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 పిచ్చి. ఆ పిచ్చి ఇంకా ఆ పిచ్చిలకి వెళ్ళి పోవా? పైసా అట్టుకనే వస్తుందా? రూపాయి 2 రూపాయల కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే అట్టుకనే వస్తుందా? 1 రూపాయి రోడ్డుగా కూర్చుంటే కూర్చోపనికి రూపాయి వాటికి ఎన్నో అని ఎత్తాను. ఇప్పుడు నువ్వు చేయబట్టి ఇప్పుడు నా చెల్లె నాకు దూరం అయింది. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? నాకు రక్త సంబంధం కావాలంటే దొరుకుతుందా అని?
రక్త సంబంధం కావాలంటే దొరుకుతా అంటే మరి నేనేం చేసినా? మరి నీ చెల్లబిడ్డని ఎందుకు ఇచ్చినావు నా కొడుకు? అదే నేను బయట దాన్ని చేసుకోపోదురా? ఇప్పుడు నీ చెల్లబిడ్డని చేసినావు, నా కొడుకు చేసినావు, కట్నం లేదు ఏం లేదు, రక్త సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, నేనేం చేయాలి? పో మరి నీ చెల్లె దగ్గరికి. నా రక్త సంబంధం కావాలన్నా నా చెల్లెబిడ్డ నేను చేసుకున్నాను. మరి ఏది నువ్వు అడిగిన కట్నం ఏది? నీ చెల్లి ఇచ్చిందా? ఆ రోజు నువ్వు అన్నందుకే తిట్టాలు ఒళ్ళు పెట్టపాయే, మరి తెచ్చిస్తాందా? ఇయ్యపోతావా అని ఇయ్యపోదా అంటే అట్లనే చేసుకుంటావా? అదే బయట చేసుకుంటే నాకు రావా ఓ 10 లక్షలు 20 లక్షలు? ఆ పైసా పిచ్చలకెళ్ళి మర్చిపోయాను. నాకు పైసా పిచ్చే ఉంటుంది ఏంది ఇప్పుడు? బాగా వచ్చి ఇక్కడ నాతో చెప్తారో నాతో కొలుసుకుంటారో? నీకు అంతగానో అదైతే నువ్వు తెచ్చి ఎందుకెళ్ళనా? నా తోబుట్టు చెల్లె బిడ్డ కావాలని నేను కూడలుగా చేసుకున్నానే. నీ తోడ పుట్టిన చెల్లె కావాలని చేసుకుంటే మరి నీ చెల్లెకు చెప్పుకో, చెల్లె కట్నం పైసలు ఈ చెల్లె నా పిల్లలు ఒళ్ళు పెడుతుంది అని చెప్పుకోపోయి. అమ్మ ఊరంతా తిరిగి వచ్చింది, ఎవరి దగ్గర ఒక రూపాయి దొరకదు. ఎట్లయితే ఎట్లనే చెల్లె కట్నం ఎట్లా వద్దాం? ఏంద్ర అడిగినవా? అందరిని అడిగిన, తెలిసిన వాళ్ళందరినీ. మా దోస్తు వాళ్ళకి కూడా ఫోన్ చేశాను, ఎవరి దగ్గర ఒక రూపాయి లేదమ్మా. గయ్యరు మా వాళ్ళని అడగనున్నావు కదా. ఇంతకుముందు తోవల కలిసిండు, పొంగ కలితే అడిగితేనే లేవు అని చెప్పింది. ఇప్పుడు పంట వేసే కాలం అయ్యే బిడ్డ, 10 రూపాయలు ఉంటే ఇంట్లో పెట్టుకుంటారు కానీ ఎవరు బాకీ ఇయ్యారు. ఎట్లరా? ఎట్లయితే అట్లా పోయి ఒకసారి చెల్లెని చూసినట్టుంటుంది. మామతో మాట్లాడదా? చెల్లెని వాళ్ళ అత్తన్న బావ ఎంత కోస పెడతారో ఏమో బిడ్డ. ఎట్లా పోదా మేము దగ్గర ఒక రూపాయలు లేదు. పైసలు ఉన్నా పది తీసుకొని అది వేరు ఉంటుంది. పైసలు లేక మనం పైసలు పట్టుకుని పోకపోతే వాళ్ళు మొన్న వేనప్పుడు అయినా అన్నారు, ఇప్పుడు ఏమంటారో అదే భయం ఉంటుంది. పైసలు అంటే మనం ఇచ్చేటి అన్ని ఇచ్చినావు రా, మళ్ళీ ఏదో ఆశపడతాడు మీ బావున్న మీ అత్త. సరే వాళ్ళు ఎందుకు అడుగుతారు ఏందో తెలుసుకున్నట్టుంటుంది. అంతకీ అయితే 5 పెట్టి 5 అడుగు ఇవి కాదు ఇవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పేద్దాం. అది వరకు చెల్లెని కూడా ఏమన్నారు గారా? ఏమన్నా భయం అవుతుంది నాకైతే, వాళ్ళు ఏమంటారు ఏమో. ఏం చెప్తున్నావే? ఏంలే బట్టలు మర్చిపోతున్నావు. తిన్నావా? తిన్నా. నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు. అదే నేను ఒక బిజినెస్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. దానికి కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. ఎట్లాగో మీ వాళ్ళు కట్నం పైసలు ఇచ్చే ఉంది కదా, అవి అడుగుతావా? వాళ్ళ దగ్గర ఇవ్వని అన్నారు కదా, మళ్ళీ ఏమని అడగాలి చెప్పు. నేను అడిగేది మన గురించే కదనే, ఒకసారి మళ్ళీ అడిగి చూడు కదా మీ అన్ననైనా. మన గురించే కానీ లేవు అని అంటే ఎన్నిసార్లు అని అడగాలి? ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇస్తామని అన్నారు, మళ్ళీ అడిగితే ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అని. వాళ్ళు ఉండి కూడా లేవని చెప్తారు. అట్లా ఎందుకు చెప్తారు బాగా? ఏం చెప్తారు చూస్తలేనా చిన్నప్పటి నుంచి? నువ్వు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు. అట్లేం లేదు, నేను వాళ్ళ దిక్కు ఎందుకు మాట్లాడతా చెప్పు? మనకు వచ్చే పైసలు నేను అడగకపోతే వాళ్ళు అడుగుతారు. మరి ఎందుకు అడుగుతలేవు? నేను అడుగుతానా? వాళ్ళు ఇవ్వనంటాను. ఎన్ని రోజులు నుండి చూడమంటావు? ఇన్ని ఏళ్ళే లగ్గమై అప్పంచెలు సోయలేదా మీ వాళ్ళకు పైసలు ఇవ్వాలి కట్నం పోయాలని? ఎందుకు ఇప్పుడంతా కోపానికి వస్తుంది? నేను అడుగుతాను. ఎప్పుడు అడుగుతావు? ఇంకా ఎన్ని రోజులు? ఇవాళ పోయి అడిగాను. మన పోయినావు తెచ్చినావా? ఎన్నిసార్లు పోయినా మరి ఇదే అవుతుంది. ఏం చేయాలి చెప్పు? పోయినంత మాత్రాన వాళ్ళు ఇత్తురు అయ్యట్లేదు కదా. అందుకే నువ్వు చక్కగా మీ ఇంట్లో పోయి ఉండు, ఇక్కడికి రాకు. పైసలు ఇచ్చాక ఇక్కడికి రాకు. నువ్వు కూడా ఏంది బావ అత్తమ్మ లెక్కన మాట్లాడతాను? మాట్లాడకపోతే మరి నన్ను వదిలేసి ఉంటావా? పైసలు తెత్తలేవు కానీ వదిలేసి ఉంటావా? అంటే నాకంటే నీకు పైసలు అంత ముఖ్యమైందా? అరే మన గురించే అంటున్నా కదా. మన గురించి అంటాను కాదంటలేను, కానీ పైసల కోసం నన్ను వెళ్ళిపో అని అంటున్నావు చూడు, నాకు అది బాధ అవుతుంది. అవన్నీ కాదే, నువ్వు ఇవాళ మీ వాళ్ళకి ఫోన్ చేస్తావు పోయి మాట్లాడతావు నాకు తెలియదు. నాకైతే పైసలు కావాలి, అర్థమవుతుందా? అడుగుతా. సరే చూస్తా. పెళ్ళప్పుడేమో 1 రూపాయి కట్నం వద్దని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి కట్నం ఎప్పుడు తీసుకొస్తామని ఇంత ఇబ్బంది పెడుతుంది. అదే నేను పోయి మా అమ్మోళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఇవ్వంటారు. నేను ఇటు చూసుకోవాలన్నా అటు చూసుకోవాలన్నా నాకేం అర్థమవుతలేదు. పైసలు ఇవ్వనంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. అత్తమ్మే నన్ను అర్థం చేసుకుంటలేదంటే బావ కూడా నన్ను అర్థం చేసుకుంటలేదు.
పైసలు ఎక్కడి నుంచి తెచ్చియాలి వీళ్ళకి? ఏమైంది అడిగినట్టు ముచ్చట పైసల ముచ్చట అడిగినా దాన్ని? ఏం ముచ్చట్నే పైసలు నిన్న తీసుకుపోతే ఇంట్లోకు ఏమన్నది అది? లేపాటాల దగ్గర లేవా లేవంటే ఎట్లా? లేవన్నప్పుడు నేనేమనాలే. అవన్నీ కనత్తరా నువ్వు కూడా దాని దిక్క మాట్లాడుతున్నావు కదా. అయ్యే దాని దిక్క మాట్లాడితే నువ్వు దాని దిక్క మాట్లాడు. అడిగే తీరు అడిగినా వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏడికెళ్ళి తెచ్చి ఇస్తారు. తన్ని ఎలా కొట్టాలి? అవే వస్తాయి పైసలు. కొడితే వస్తాయా? ఇది కూడా ఆడుంటే వస్తాయి. కొడతా కాదు తిడతా కాదు. వీడికల్ మనం వెళ్ళగొడితే అవే వస్తాయి పైసలు నడిచి దాంతో పాటు. వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారట, వాళ్ళు నడువుడు కరెక్ట్ కాదే. అంటే మనం ఇప్పుడు లక్షలు ఉన్నాయి, మనకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకే ఉన్నది ఇబ్బంది. మనకున్నాయి కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. మరి మన పరిస్థితి ఎట్లున్నది? మంచుకున్నదా? మనకు కూడా అదే పరిస్థితి, మనకు కూడా ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉంది కానీ పైసలు తెమ్మంటానా? చెప్పినా చెప్తే అది ఇంటలేదు కదా. అది నువ్వు కాదు ఇక నేను అడుగుతా. నీతోడు కాదు పని, నీ అయ్యతోడు కాదు, నీతోడు కాదు. దాన్ని 4 దాన్ని ఇంటికి వడగొట్టేస్తే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే ఆ పైసలు వచ్చినా నువ్వు ఇంట్లో ఉండాలంటే అది అత్తది, లేకపోతే రాదు. నేను దాని సంగతి ఇప్పుడు నువ్వు సంగతి కూడా చూడపా. నా ఒక మొహాల కట్టే ఏం చేస్తానవే? బట్టలు ఎండెత్తానవా? ఎంతో పని చేసింది దాని లెక్కనా? పైసలు ఏవి? అత్తమ్మ చెప్పిన కదా అత్తమ్మ, నేను ఏమని చెప్పినావు? ఎప్పుడు తెస్తావు, ఎప్పుడు ఇస్తావు పైసలు చెప్పు. ఇక అది కాదత్తమ్మ, నేను అమ్మోళ్ళని అడిగిన, వాళ్ళు లేవంటాను. నేను ఎన్నిసార్లు అడగాలి అత్తమ్మ? మరి వాళ్ళ ఇబ్బంది నేను చూస్తే మరి నా ఇబ్బంది వాళ్ళు చూడాలి. నేను కట్టక్కడ కట్టద్దా? ఎన్నడు తెచ్చిస్తారు? అట్లా కాదత్తమ్మ, వాళ్ళు ఎక్కడ నన్ను అడిగి తీసుకొచ్చి ఇచ్చిపోతా అన్నారు. ఇంకెన్నడు అడుగుతారట, ఇంకెన్నడు తెచ్చిస్తారట? చెప్పురి, నువ్వే చెప్పిగా. నువ్వు చెప్పినట్టు ఇట్ట, లేకపోతే నువ్వు వస్తావు నీ కోడళ్ళు ఆయన. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేనే నాలే. అది కాదత్తమ్మ, నేను మళ్ళీ ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నాకే ఎదురు మాట్లాడుతున్నావు? పైసలు తెమ్మంటే మొన్న పోయినా వచ్చినావు, పైసలు ఇచ్చాక ఇల్లు ఆకింది ఒక్కద్దని చెప్పిన, మళ్ళీ ఊక్కుంటూ సాక్కుంటూ వచ్చినావు. ఇంకా నాకే ఎదురు మాట్లాడుతున్నావా? నువ్వు మామకి ఏం చెప్పినావు మొన్న? చెప్పలేదు. నన్ను వచ్చి తిడతాడు, పైసలలో తెస్తావా, పైసలలో ఉంటావా అని. వాడు వచ్చి నన్ను తిడతాడు, ఈయన వచ్చి నన్ను తిడతాడు. అంటే ఏం నూరిపోతాను? నా కొడుకు ఏమి నూరిపోతాను? నా మోహన్కి ఏమి నూరిపోతాను? చెప్పు. లేదత్తమ్మ, నేను ఏం చెప్తలేను. నువ్వు ఇట్లా కాదు, ఏం చెప్తాను తెలుసా? నీ అమ్మవారి ఇంటికి పోయి పైసలు తెచ్చిస్తే రాక నా కొడుకుతాడు సంసారం చేసేది లేదు, నా ఇంట్లో ఉండేది లేదు. నడు అక్రాలు చేస్తానా పైసలు తెమ్మంటే? అత్తమ్మ, మా ఊళ్ళో ఒక 2 రోజుల్లో అత్త అన్నారు అత్తమ్మ. ఈ 2 రోజులు చూడత్తమ్మ, వాళ్ళు రాకపోతే నన్ను ఎల్లగొట్టారు. వాళ్ళు 2 రోజుల పైసలు తేలేదు అనుకో, బయటికి దొబ్బెత్తా. పైసలు తెచ్చరాక నాకు గలమ దొక్కద్దు. సరే అత్తమ్మ. అక్రాలు చేస్తానా? బూరకిచ్చుకుంటూ ఊకుంటా అంటే అన్నా ఇప్పుడు వస్తున్నారా చెల్లి? ఇప్పుడే వస్తాను. మంచిగా రారా చెల్లె? ఎన్ని రోజులా నిన్ను చూడక? అమ్మ నాన్న లేకపోతే ఈ అన్నని కూడా మర్చిపోతావా? ఏమైందిరా బాగా? ఏం లేదన్న, మొన్న ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. ఎవరు కూడా ఎంత చెప్పినా కూడా హిందే. అదినే కొట్టిందట దాన్ని. ఎప్పుడు కొట్టిందట? నాన్న ఇంటికి ఇస్తే నా బిడ్డ సుఖపడుతుందని. నువ్వు ఏడవక్షలే, నేను ఉండగా అడుగుతుంది వదిలే, మరి కొట్టిన సంగతి నాకు తెలియదు కదా. ఎటు కూడా పిల్లనిచ్చి నేను తక్కువ దాని అయిపోయింది అన్న. నువ్వు తక్కువ దాని అని ఎప్పుడన్నా అన్నారా? నువ్వు ఎందుకు ఎడుతున్నావు? నువ్వు ఏడవక్షలే, నేను వదిలిని అడుగుతుంది, నువ్వు వస్తాను ఏడవ. ఏమో ముచ్చట్లేదు వచ్చింది కదా, అది 2 రోజులైనా కత్తరు అన్నది. పైసలు తేవచ్చు, తెచ్చే ఉంటారు. ఇద్దరు వచ్చిరంటే తెచ్చే ఉంటారు పైసలు. ఎన్ని తెచ్చిర్రు? తెచ్చిర్రా పైసలు? ఎన్ని లక్షలు తెచ్చిర్రు? ఇటీరు మరి చెప్పరా? అయ్యో ఏడ్చిన కాడ చాలు తీరి. అన్న మీద చెల్లె మీద అన్నవాడి ఇంకా ఏడ్చి ఎవరో కుంప ముస్తానని ఏడతాను. ఇంకా కొంచెం ఏమనిపిస్తలే కావచ్చు చెల్లెకున్న అన్నకు.
రాక నా చెల్లె నా ఇంటికి వచ్చింది. అయ్యో అరగల్లో బర్రట ఉర్రుకుంటూ వచ్చిందట. రాకరాకే ఉన్నది. ఈ వరకు వచ్చి ఒకసారి లొల్లి పెట్టిపోయింది. కట్నం పైసలు ఇవ్వట ఆయన తీయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అది చెప్పింది కదా నా కోడలు 2 రోజులు ఆగి అత్తమ్మ ఇస్తారు పైసలు అని. అందుకని నేను అడుగుతాను పైసలు తెచ్చిరుకోవచ్చు అని. మరి ఈరంటాను ఇటు ఈరి చేతులు పట్టాయి అవి మరి కొంగులు అయితే పడతాయి. అన్న నా బిడ్డని ఇయ్యంగానే నీకు అన్ని ముట్ట చెప్పిన గారా, మళ్ళీ పైసలు అని కొత్తగా దాన్ని ఎందుకు కూసబెడతారు చెప్పుర్రి. నలవకుపడా మాట్లాడవు. అన్ని ముట్ట చెప్పిరంటే ఎప్పుడు ముట్ట చెప్పింది నీ చెల్లె? ఇయ్యలేదా అనే ఊరికే పైసలు కట్నం అని మొత్తము అది పీడి నా కొంప ముంచిర్రు. నువ్వు నీ చెల్లెది కాయనవు, నా కొడుకు నీ చెల్లెది కాదు. నీ కోడలనే అటాయింది. నేను ఒక్కదాన్నే కంటు నాకు రూపాయి ఇవ్వకముందు ఇచ్చినానంటారు. ఇక నేను ఒక్కదాన్నే ఉండగులుతా. మీరు 4 ఒక్క దిక్కు అయినాక చెప్పు. నా చెల్లె బిడ్డని ఇచ్చింది. వాళ్ళ బిడ్డతోటే మనకు లక్ష్మి. లక్ష్మికి మాట్లాడకు. నా కట్నం పైసలు నాకు రావాలి. నువ్వు గవన్నీ చెప్పకు. చెప్తాను కదా సుజాత, నేను ఒకటే చెప్తాను. కట్నం పైసలు నాకు రావాలి. నా పైసలు నాకు ఇచ్చినాకరే నీ బిడ్డని నా ఇంటికి తోడు. అంతవరకు నీ బిడ్డ నా ఇంట్లో ఉండడద్దు, నా కొడుకుతో సంసారం చేసేటద్దు. తీసుకొని పో. ఇవి నీ బిడ్డను మొన్ననే అన్నా 2 రోజులు ఆగత్తమ్మ అన్నది. ఆగినా తేలేదంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో గుసగుస పెట్టుకొని నాది గుసగొలుతారా? నీ అన్నను కూడా నీ బిడ్డను గుసగొలిపినావు. ఇప్పుడు నీ అన్నను కూడా నాది గుసగొలుతావా? మరి నేనే అన్న వయసు వస్తుంది. ఇక మీరే అందరూ ఉండరు మంచిగా. నీకు దండం పెడతావు అదినే, నువ్వు అట్లా మాట్లాడకు. నేను నా భర్త లేదానే ఆడపిల్లకు అప్పు ఉండద్దని వాళ్ళకాలు వీళ్ళకాలు మొక్కి నేను అప్పుడే అన్ని అప్ప చెప్పిన. కావాలంటే నీ కొడుకును కూడా విలువు. ఇప్పుడు నడివంతరంలో మళ్ళా నా బిడ్డను కట్నం తెమ్మంటే నేను ఏడుకెళ్ళి తేవాలి. నా పానం తీసుకోవన్నా, నా కొడుకు పానం తీసుకోవన్నా. మీరు ఎవరి పనవనే తీసుకోర్రి, మీరు ఎవరన్నా చావుర్రి. నా పైసలు నాకు ఇర్రి. నా చెల్లె నడిపిస్తావా నువ్వు? చెల్లెని వేడోకే ఏంటిదే అలా పైసలు ఇచ్చినారా నీకు? కట్నం పైసలు ఇవ్వలే నాకు. మరి చెప్పారా నీకు ఇచ్చినా చెప్తాను. తర్వాత ఇస్తా అన్నారు కదా. మరి చూసినా ఇంత లంగేసాను, అమ్మో ఇంత 10 రూపాయలు అన్నకు నువ్వు చెల్లెకు ఇచ్చినా చెప్తారు పైసలు. అరే గప్పట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడు ఇంక ఇచ్చారు పైసలు రాలే కదా. ప్రశాంత్ నీకు పైసలు ఇవ్వలే. నేను నా కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నా. గిట్లనే నన్ను చేసేది. పైసలు ఇయ్యంగా కూడా పైసలు ఇయ్యలే అని నా బిడ్డను రాముల కోసం పెడతారు నీ అవ్వ నువ్వు కలిసి. ఇంక ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఇస్తారు? ఏంది బావా నువ్వు కూడా ఆడలేక అంటున్నావు? వాళ్ళంటే పెద్దలు ఆవేశం మీద ఉన్నారు. కనీసం నువ్వని అర్థం చేసుకోవా? నీకు దండం పెడతా బావా, ఉన్నప్పుడు ఇస్తా, జర కోపానికి రాకు. అరే నీ దండాలు వద్దు, నువ్వు వద్దు, నడువురు మీరు చక్క. ఇంకా నెల టైం పెడతారా? ఇంక ఈసారి చేసిన పని అని నడువురు. ఇంటి పక్కన తోలుకొని అని చెల్లెలు మళ్ళీ ఇట్లా వచ్చారు. ఇంటి పక్కన ఎటు పోతుంది? ఇక్కడ ఉండదు. ఎటు పోలేదా? తోలుకొని పైసలతోటే దాన్ని అనుకుర్రి. నేను మిమ్మల్ని ఏమైనా కోట్లు అడిగినా, లక్షలు అడిగినా? మాకు ఇచ్చేటి అడిగినాం కదా. మాకు ఇచ్చే పైసలు ఆడతారు. మేము ఇంకెక్కువ తక్కువ ఆడతాం. మామూలు ఉంచుతారు బిడ్డో మీరు. మా పైసలు మాకు ఇచ్చడానికి సత్తారు. సరే ఇప్పుడు అందరూ పొలాలు అన్నీ నాట్లు ఎత్తారు. ఎవరిని అడిగినా రూపాయి కూడా ఉడతలేదు. 1 నెల రోజులు ఆగుర్రి. ఎక్కడిదక్కడ సద్దమద్దం అయినాక ఎవరి కళ్ళన్నా పట్టుకొచ్చి నేను ఇచ్చిపోతా. నెల రోజుల వరకు పైసలు రాలేదనుకో నీ బిడ్డని తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టేస్తా. 1 నెల రోజులే కదత్తమ్మ, ఇన్ని రోజులు ఆగిండ్రు. ఈ 1 నెల రోజులు ఆగి నీకు అత్తలేదా? నెల అయిన తర్వాత తీసుకొచ్చి ఇస్తా అని అంటారు కదా. అంటే ఇక్కడ నాకు పైసకున్న విలువ కూడా నాకు లేదు. నన్ను ఒక మనిషి లెక్కన కూడా చూస్తలేరు. అట్లాంటప్పుడు నా జీవితం ఎందుకు అత్తమ్మ ఇట్లా చేసిండ్రు? ఏడవకు బిడ్డ, నువ్వు ఆగు. వదినే నీకు దండం పెడతా అల్లుడు, దండం పెడతా అల్లుడు. నెల రోజులు ఆగుర్రి. నేను ఒప్పుకున్న పైసలు మీకు తెచ్చిస్తా. నా బిడ్డను మాత్రం గుట్టకూరు తిట్టకూరు. తండ్రి లేని పిల్లల్లుడు. సరే నెల రోజులు అంటున్నావు కదా, నెల రోజుల వరకు నీ బిడ్డను కొట్ట తిట్ట మంచిగా చూసుకుంటా. అదే నెల రోజులు నువ్వు పైసలు తెచ్చేయలే అనుకో నీ బిడ్డ మెడలు బట్టి బయటకు దొబ్బుతా. వింటారా వారా? ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఇదే మందిలో మీ మధ్యలో. అప్పుడు పైసలు లేకపోతే చెప్తా సంగతి ఒక్కొక్కరిది. నడవే నువ్వు ఇంట్లోకి నాడు. అది చూసినావా పోయి దాని అవ్వకాడ నిల్చున్నది. మరి ఇటు ఉంటే మరి అవ్వ పైసలు ఇయ్యి నన్ను కోసం ఉంచుకుంటారని చెప్తాను. అది మొక్కవుది నువ్వు కూడా పో మొగడా పో.